అప్పుడు మనం లేము, మనం చూడలేదు. కానీ త్రేతాయుగం నాటి కథలు, ద్వాపర యుగం నాటి కథలు మనం సినిమాలు తీసాం. అన్నీ చూసాం, అన్నీ తెలుసుకున్నాం. రైట్, ఓకే. మనం ఎవరం చూడలేదుగా. ఎవడు ఎట్ట చచ్చాడో మనం చూడలేదుగా. కథలు, పురాణాలు బట్టి ఉన్నదాన్ని మనం చూసాం. సరే, ఇప్పుడు నువ్వు శ్రీరామ జోహారా, జోహార్ శ్రీరామ ఏదో పెట్టి దానితో నువ్వు హైలైట్ అయిపోయావు. అప్పటిదాకా నువ్వు ఎవరికి తెలియదు. అప్పటిదాకా ఎవరికైనా తెలుసా? ఖమ్మంలో ఉంటాడు అంతే. జోహార్ శ్రీరామ ఎవరి వల్ల నువ్వు హైలైట్ అయ్యావు? రాముడి వల్ల. ఎవరి వల్ల నువ్వు హైలైట్ అయ్యావు? హిందువుల వల్ల. ఎవరి వల్ల నీకు పేరు ప్రఖ్యాతులు వచ్చింది? హిందువుల వల్ల. ఏ నాన్న, మా ద్వారా ఇన్ని లక్షలు సంపాదించుకున్నావే, ఇంత కక్ష ఎందుకు? నాకు ఏమాత్రం ద్వేషం లేదు. తను నన్ను తిట్టినా నో ప్రాబ్లం. నా బిడ్డే నన్ను తిట్టాడు అనుకుంటా. అంటే ఇప్పుడు తను ఏదైతే ఉందో ప్రతిదీ శ్రీరాముడు యుద్ధాలు చేశాడా భారతదేశం కోసం? భారతదేశం అనేది క్రియేట్ చేయబడింది కలియుగంలో. నువ్వు మాట్లాడుతోంది త్రేతాయుగం. దానికి దీనికి లింక్ ఏంటి? అందుకే మీ ద్వారా అజయ్ బాబుని ఒక్కసారి కలిసి, ఒరే నాయన, నీ అభిప్రాయాలు నువ్వు చెప్పు, నా అభిప్రాయాలు నేను చెప్తా. నీది తప్పు అయితే నాన్న ఇదిగోరా తప్పు అని చెప్తా. నీకు తప్పు అనిపిస్తే ఓకే చేయి. నాది తప్పు అయితే నిస్సిగ్గుగా క్షమాపణ చెప్తా. నాకు ఆ గట్స్ ఉన్నాయి. నేను తప్పు మాట్లాడితే క్షమాపణ చెప్పే గట్స్ నాకు ఉన్నాయి. నీ చేత నేను తప్పు చెప్పిస్తానా ఒప్పు చెప్పిస్తానా పక్కన పెడితే, ఈ శాస్త్రాలకు సంబంధించి నీకు ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అది ఎంతవరకు చూపిస్తా. నేను తప్పు పట్టను, చూపిస్తా. మరి యేసు ప్రభువు గురించి అంటే నేను మామూలుగా చెప్తున్నా. యేసు ప్రభువు గురించి నాకు ఒక గౌరవం ఉంది, నాకు ఒక మంచి విధానం ఉంది. నా దగ్గరికి క్రిస్టియన్స్ వస్తారు, చాలా మంది వస్తారు. మరి కొంతమంది అయితే అసలు నన్ను అలానే ఆలోచిస్తారు. అమ్మా కాదమ్మా, వీడు ఒక సేవకుడు అని చెప్తా. అట్లాగే అజయ్ బాబుతో కూర్చొని ఒక హెల్దీ డిస్కషన్ పెట్టుకోవాలని ఉంది. హెల్దీ డిస్కషన్. ఇది కొట్లాట కాదు, రచ్చ కాదు, కాట్ల కుక్కల్లే ఖర్చుకోవడం అరుచుకోవడం కాదు. నాకు బైబిల్ మీద గౌరవం ఉంది, ఖురాన్ మీద గౌరవం ఉంది, గీత మీద గౌరవం ఉంది. కానీ ఏ గ్రంథంలో పరమతస్తుల్ని కించపరచండి అని లేదు. అజయ్ ఎలా మాట్లాడతాడు? ఇదే ఆ బైబిల్ తీసుకొచ్చి మోటివేషనల్ స్పీకర్ అని చెప్పుకునే షఫీ గారు కూడా, మనం ఇద్దరం ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములమనని వాళ్ళు మటుకు, అంటే హిందూ ముస్లిమ్స్ ఒకటి అవుతారు ఏదైనా ఇష్యూ వస్తే, హిందువులు వేరుగా అని భావించి ఇలా ఇంకా చిచ్చు పెట్టే విధంగా కోల్పోతారనే భయం మనిషికి ఎప్పుడు వస్తుందో అలా అప్పుడు ఇలాంటి ఉప్పెన్లు తీసుకొస్తారు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరు చేసేది కూడా మన పురాణాల్లో ఉండేది హైలైట్ చేస్తూ, వాళ్ళ ప్రచారాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ మత ప్రచారాలు, వాళ్ళ మోటివేషనల్ స్పీచెస్ ఎక్కడైతే ఉంటాయో వాటిల్లో ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది హిందూ దేవుళ్ళ గురించి, పురాణాల గురించి, గ్రంథాల గురించి ఇవే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవి మానేసి ఇక్కడితో అయినా కానీ వాళ్ళు ఒకటే అడుగుతా, నువ్వు చేసే మోటివేషనల్ స్పీచెస్ లో ముస్లిమ్స్ ఎంతమంది కూర్చుంటున్నారు? హిందువులు ఎంతమంది కూర్చుంటున్నారు? క్రిస్టియన్స్ ఎంతమంది కూర్చుంటున్నారు? ఒకసారి కౌంట్ చేసుకున్నా. నీ స్పీచెస్ హిందువులు ఎంతమంది వింటున్నారు? అజయ్, నువ్వు ఇచ్చేటటువంటి స్పీచెస్ లో, మోటివేషనల్ స్పీచెస్ లో, దేనిలోనైనా సరే కన్వర్టెడ్ హిందువులు ఎంతమంది ఉన్నారు? అమ్మ, మాట్లాడుతూ పోతే నా దగ్గర ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయో నాకు తెలియదు. నా దగ్గర ప్రశ్నలు చాలా ఉన్నాయి. అంటే ప్రశ్నలు కూడా కాదు, నా సందేహాలు. నేను అడుగుతున్నా, ఉనికి కోల్పోతున్నాము అన్న భయం వస్తే ఉప్పెన వస్తుందమ్మా. ఇవాళ రాజమండ్రిలో వస్తోంది అదే ఉప్పెన, వేరే ఏం లేదు. ఒక పెంటవాగుడు వాగి ఇలా మా భగవంతుడి గురించి అన్నాడు, అందుకే ఇట్లా అయిందని ఒకడు అంటాడు, ఒక దరిద్రుడు అంటాడు. ఇంకొకడు అంటాడు, ఇలా ఆడవాళ్ళని మాట్లాడాడు ముస్లింలో, అందుకే ఇలా అయ్యింది వాడికి అని ఒకడు అంటాడు. ఎందుకు ఇలా ఆపాదించుకోవడం అవసరమా? కాబట్టి పోలీస్ వారి పోస్ట్ మార్టం రిపోర్టు, విచారణ నివేదిక, ఇవి మొత్తం బయటికి వచ్చేంత వరకు ఎవరు పిచ్చివాగుడు వాగకుండా నోరు మూసుకొని మీ పనులు మీరు చేసుకుంటే రేపు దోషి ఎవరైనా ఉంటే తెలుస్తుంది, లేదు అనుకోకుండా వచ్చిన మృత్యువు తెలుస్తుంది. ఆగి చావలేరా? ఎందుకు ఈ కులాల మతాల మధ్య చిచ్చు? మాట్లాడితే రాముడి మీద పడిపో. జోహార్ శ్రీరామ కాదు, జోహార్ శ్రీకృష్ణది, జోహార్ బలరామది, అందరూ చచ్చిపోయారుగా. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు బోయవాడి బాణంతో తన బొటన వేలికి తగిలినప్పుడు, అయ్యా మహానుభావ, నేను తప్పు చేశానంటే, లేదురా నాన్న, నా అవతారం అయిపోయింది, నా అవతారం చాలిస్తున్నాను
అది ముగించడానికి నిన్ను వాడుకున్నాను అన్నాడు. తరం చాలించారు. అంతే. అంతేనా? అవతారం చాలించాను. ఆ అవతారాన్ని పూర్తి చేయడం కోసం నేను నిన్ను వాడుకున్నా. అంతే. ఇందులో నీదేం లేదు పో అని అంటాడు. రైట్. మనకి తెలిసింది. అలాగే అది. ఇప్పుడు నువ్వు సినిమా తీశావు. నేను ఒకటి అడుగుతా. దానివల్ల నీకేమన్నా లాభం ఉందో మాకు తెలీదు. మాకు మాత్రం నష్టము లేదు, లాభము లేదు. శ్రీరామనవమి వస్తూనే ఉంటుంది. మేము పండగ చేస్తూనే ఉంటాం. కళ్యాణం చేస్తూనే ఉంటాం. పట్టాభిషేకం చేస్తూనే ఉంటాం. ఏమన్నా ఆగుతుందా? ఆగదు. ఇది కొంచెం గ్రహించాలి. ఇప్పుడు అంతకుముందు ఎవరికన్నా తెలుసా విజయబాబు? విజయ? అజయ్. అజయ్. అజయ్ బాబు ఎవరికైనా తెలుసా? తెలియదు. ఎప్పుడైతే జోహార్ శ్రీరామ అన్నాడో ఆ క్షణం నుంచి అదే పనిగా ఇంటర్వ్యూలు, రీల్స్, మాటలు అందరికీ తెలుసు. చూసావా మా వల్ల, మా హిందువుల వల్ల నీకు ఎన్ని డబ్బులు వచ్చాయో, రైట్. మా హిందువుల వల్ల ఎంతమంది నీ వీడియో చూశారో, మా హిందువుల వల్ల నేను అనొచ్చుగా. నా హిందువుల్లో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్పు, నాలో లేనిది ఎవరు? నాలో లేనిది ఎవరమ్మా? అందరూ నా వాళ్లేగా. ఈ విషయాన్ని గ్రహించుకోవాలి వాళ్ళు. అజయ్ బాబుకు ఒకటే చెప్తున్నా, మంచి మనసుతో ఆహ్వానిస్తున్నారా ఇక్కడికి. మంచి మనసుతో నువ్వు నమ్మే యేసు ప్రభువు యొక్క ఆ ప్రేమ పొందిన బిడ్డల్లో ఒక బిడ్డగానే మాట్లాడుతున్నా. రా, నా అభిప్రాయాలకి, నా సందేహాలకి నివృత్తి చేయి. నేను సిద్ధమే. నేను కోరుకుంటున్నా. ఎందుకని? పిచ్చివాడు తెలియదేమో. నేను ఈ రోజుకి నా స్నేహితులైనటువంటి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చక్కగా నాకు కావాల్సింది తింటా. పాపం వాళ్ళు నేను ఫీల్ అవుతానని నా కోసం ఎప్పుడు సపరేట్గా పెడతారని. వెళ్ళి తింటాను తప్ప. కాబట్టి అజయ్, నేను ఒకటే చెప్తున్నా, నిత్యం నా ఇంట్లో నాకు సేవ చేసే అంటే సేవ అంటే పని చేసే వాళ్ళలో ఇద్దరు నీ వాళ్ళే. నువ్వు అనుకుని నీ క్రిస్టియన్సే. నీకుందేమో ఆ ఫీలింగ్, నాకు లేదు. నాకు లేదు. వసుదైక కుటుంబంగా భావిస్తారు హిందువులు. మనం అందరినీ మన కుటుంబం అనుకుంటాం. అది ఏం కర్మో, మనల్నే మనం అనుకోరు వాళ్ళు. అది మన దురదృష్టం అనుకుంటా, అంతే. కాబట్టి భగవంతుడి పేరు చెప్పి భగవంతుడి పేరుతో భయంకరమైన విధంగా మాటలు మాట్లాడి దానివల్ల ఏమొస్తుందో నాకు తెలియదు. కానీ రేపు అనుకోకుండా హైవే మీద పెడుతూ ఉంటా, ఎదురుగుండా ఇంకో బండి వస్తుంది, లారీ గుద్దుతుంది. అందులో ఒక క్రిస్టియన్, అమ్మా క్రిస్టియను నేను ముట్టుకో చచ్చినానను. అజయ్ బాబు చచ్చినానను. నా సాటి మనిషి, నా తోటి మనిషి క్రిస్టియన్ అయితే యేసు ప్రభు నన్ను పంపాడేమో వాడికి ప్రాణం పోయడానికి ఉపయోగపడమని వాడిని తీసుకుని అంబులెన్స్లో వెళ్ళిపోతాను. అది అజయ్ బాబుకి ఒకటే చెప్తున్నా, మనిషిని ప్రేమిస్తా. ఎందుకు? నేను మనిషిగా పుట్టా. నువ్వు కూడా అదే ఆలోచించు. అందుకే మీ ద్వారా ఆహ్వానిస్తున్నా. వస్తే మనసారా మాట్లాడాలనుంది. శత్రువుగా కాదమ్మా, సాటి మనిషి. కుదిరితే చూడండి.